Hello everyone, welcome to my channel The Indian Minimalist Girl. Hope you all are doing good. So నేను ఇవాళ మీకు గోల్డ్ కోసం నా ఒపీనియన్ షేర్ చేద్దాము అని అనుకుంటున్నాను అండ్ అలాగే నేను ఫాలో అయ్యే టిప్స్ కోసం చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే గోల్డ్ అన్నది ప్రైస్ చాలా డ్రాస్టికల్గా పెరిగిపోతుంది. మీరు చూసుకున్నట్లయితే ఒక 10 years బ్యాక్ 1 gram గోల్డ్ 22 carats 1 gram గోల్డ్ మనకి 3000 to 4000 మధ్యలో ఉంటే ఈరోజు అదే 1 gram గోల్డ్ 8 to 9000 మధ్యలో ఉంది 22 carats. వెరీ సూన్ 1 gram 10,000కి కూడా రీచ్ అవుతుంది అంటున్నారు. అలా రీచ్ అయినా మనం ఆశ్చర్యపోకర్లేదు. సో అసలు గోల్డ్ని మన ఇండియన్స్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ ఎక్కువగా సేవ్ చేయాలి అని అనుకుంటారు. ఎందుకంటే మన వెడ్డింగ్స్లో అవనివ్వండి, మన ట్రెడిషన్లో దేంట్లో అయినా సరే గోల్డ్ అన్నది మనం ఎక్కువ యూజ్ చేస్తాం. పెళ్ళిళ్ళకి పెట్టాలి, అమ్మాయికి పెట్టాలి లేదా అబ్బాయికి పెట్టాలి, దేనికైనా సరే మనం గోల్డ్ వేసుకోవడానికి ఇష్టపడతాం. అలాగే గోల్డ్ అన్నది ఏదో ఒక ఆభరణంలాగా, ఒక అందంగా వేసుకునే వస్తువులాగే కాదు, మనకు ఆపద వచ్చినప్పుడు ఆదుకుండడానికి కూడా గోల్డ్ అన్నది యూజ్ అవుతుంది. మనకి డబ్బులు కావాలి, మన దగ్గర ఒక 200 గజాల స్థలం ఉంది, బట్ అది నాకు రేపటికి రేపు డబ్బులు కావాలి అంటే ఎవరు 200 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ల్యాండ్ని తీసేసుకుని ఇస్తాను అని అనరు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ అలాగే నాకు 200 స్క్వేర్ యార్డ్స్ లెట్సే ఒక 30 lakhs అనుకుందాం, నాకు అవసరమైంది 3 lakhs. ఈ 30 lakhs నుంచి నాకు ల్యాండ్ అమ్మాలని ఇష్టం లేదు. ఒక 3 lakhs బిట్ అమ్ముతాను, నువ్వు కొనుక్కుంటావా అంటే ఎవరు ముందుకు రారు. అదే నా దగ్గర ఒక 30 lakhs వర్త్ గోల్డ్ ఉంది, దాంట్లో 3 lakhs వర్త్ అమౌంటే నాకు కావాలంటే చిన్న పీస్ 3 lakhs వర్త్ ఆ బిస్కెట్లోంచి కట్ చేసి నేను తీసుకోవచ్చు. అంటే గోల్డ్కి లిక్విడిటీ అన్నది చాలా ఈజీ, లిక్విడిటీ అన్నది ఈజీగా మనం చేసుకోవచ్చు. అండ్ పక్కింటి వాళ్ళ దగ్గర అట్లీస్ట్ నాకు అమౌంట్ కావాలి, ఈ చైన్ మీ దగ్గర నుంచి నాకు ఒక 50,000 ఇవ్వండి, నేను మళ్ళీ విడిపించుకుంటాను, ఆ టైప్ అయినా చేయొచ్చు. ఏదైనా సరే గోల్డ్ అనేది ఆభరణంగానే కాదు, ఆపదలో కూడా ఆదుకునే వస్తువు గోల్డ్. సో చిన్నప్పటి నుండి మా ఫ్యామిలీలో లేదా నాకు తెలిసిన వాళ్ళు ఫాలో అయ్యే టిప్స్, గోల్డ్ని ఏ విధంగా పర్చేస్ చేస్తారు అనేది ఇక్కడ నేను 3 categories లాగా డివైడ్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్లయితే 22 carat గోల్డ్ అంటే ఆర్నమెంట్ గోల్డ్. అది ఇప్పుడు ఒకేసారి నేను 1 lakh పెట్టో ఒక 50,000 పెట్టో నేను కొనలేకపోవచ్చు, బట్ నేను మంత్లీ ఒక 5,000 or 2,000 నేను ఇన్వెస్ట్ చేయగలుగుతాను. సో అలాంటప్పుడు మనకి గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి. అది ఎలాగా ఇప్పుడు చూడండి, 11 months మనం స్కీమ్ పే చేస్తే 1 month వాళ్ళు షాప్ వాళ్ళు పే చేస్తారు, అలా స్కీమ్. ఇది దేనికి? ఓన్లీ ఆర్నమెంట్ గోల్డ్కి కదా, ఆర్నమెంట్ గోల్డ్ కోసం. దాంట్లో కూడా ఇప్పుడు నేను అమ్మేయాలి అంటే 10 to 20% మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి దీంట్లో. మీకు ఆర్నమెంట్ వద్దు, నేను ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా గోల్డ్ని తీసుకోవాలనుకుంటున్నాను, లేదంటే ఇప్పుడు 2024 నాకేదో మా రిలేటివ్స్లో మ్యారేజ్ ఉందో, లేదా నేను ఎవరికో గిఫ్ట్ ఇవ్వాలి, లెట్సే ఆ ఫంక్షన్ వచ్చేసి ఒక 2035లో ఉంది అనుకుందాం. డౌన్ ద లైన్ 10 years తర్వాత ఈరోజు మోడల్స్ ఒకలా ఉంటాయి, 10 years తర్వాత మోడల్స్ ఒకలా ఉంటాయి. సో నేను ఇప్పుడు ఒక ఆర్నమెంట్ తీసేసి పెట్టుకుంటే ఆ మోడల్ నేను ఇచ్చే వాళ్ళకి నచ్చచ్చు, లేదా నేను చేయించుకుందామన్నా నాకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అదే నేను 24 carat గోల్డ్ బిస్కెట్ తీసుకుని నాకు కావాల్సినప్పుడు నేను చేయించుకుంటాను, లేదా నేను చేయించిస్తాను అంటే అప్పుడు మీకు మోడల్కి మోడల్ కొత్తది వస్తుంది, మీ దగ్గర బిస్కెట్ రూపంలో మీ గోల్డ్ మీకు ఈ రోజు రేట్కే మీ దగ్గర పెట్టుకుంటారు. అండ్ దీని మీద 0 wastage బిస్కెట్లో. అండ్ మీరు అమ్మాలి అనుకున్నప్పుడు రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో దీనికి కూడా చాలా రకాల గోల్డ్ చిట్స్ అన్నది అవైలబుల్గా ఉంటాయి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అలా గోల్డ్ చిట్స్ వేసి మీకు ట్రస్ట్ వర్తీ అనిపిస్తే మీరు దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. లేదు మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇలా గోల్డ్ బిస్కెట్ 24 caratది కొని పెట్టుకోవచ్చు. కొన్ని షాప్స్లో ఈ స్కీమ్స్ కూడా ఉన్నాయి. మీ దగ్గర ఉన్న గోల్డ్ని వాళ్ళ దగ్గర పెడితే 1 year తర్వాత మీరు తీసుకునే ఆర్నమెంట్ ఎంత అయితే వెయిటేజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు పెట్టిన బిస్కెట్ లెట్సే 50 grams బిస్కెట్ పెట్టారు, మీరు తీసుకునే ఆర్నమెంట్ ఒక 60 grams ఉంది. ఈ 50 grams మీరు ఏదైతే గోల్డ్ వాళ్ళ దగ్గర 1 year సేవ్ చేశారో దాని అంత వెయిట్ వరకు వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ అన్నది తీసుకోరు.
1000 అన్నది 0 చేస్తారు, 50% చేస్తారు. సో ఆ టైప్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే గోల్డ్ బాండ్స్, నాకు ఇలా ఫిజికల్ గోల్డ్ వద్దు, నాకు డిజిటల్ గోల్డ్ లాగా పెట్టుకుంటాను అనేది గవర్నమెంట్ సపోర్ట్ చేసే గోల్డ్ బాండ్స్ ఉంటాయి. అది 2.5% మీకు యాన్యువల్ ఇంట్రెస్ట్ ఇస్తుంది అండ్ జిఎస్టీ ఉండదు. సో ఈ రకంగా మీకు నచ్చిన వేలో గోల్డ్ని సేవ్ చేయండి. బికాజ్ ఈరోజు మీకు గోల్డ్ విలువ తెలియకపోవచ్చు, బట్ డౌన్ ద లైన్ ఒక 10 years 15 years తర్వాత మీ ఇంట్లో మ్యారేజ్ అవ్వచ్చు, ఫంక్షన్ అవ్వచ్చు, లేదా మీరు ఒక ప్రాపర్టీ కొనాలి అనుకున్నప్పుడు మీరు చిన్నగా సరదాగా చిట్స్లో కట్టి దాచిన గోల్డ్, స్కీమ్స్లో జాయిన్ అయ్యి కొనుక్కున్న గోల్డ్, ఇలా బాండ్స్లో పెట్టిన గోల్డ్, ఏదో ఒక రకంగా ఇది మీ ఆపదని గట్టెక్కిస్తుంది. ట్రస్ట్ మీ, ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ అండ్ ఎంజాయ్ ద ప్రాఫిట్స్. థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.